హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఆలయవనం భక్తి ఛానల్. ఇప్పటివరకు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం యాక్టివేషన్లో పెట్టుకోండి. మన వీడియోలన్నీ వేరే వాళ్ళకి మీకు వీలైతే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్తే, సికింద్రాబాద్ దగ్గరలో ఉన్న తిరుమలగిరిలో శ్రీ నాగదేవత అమ్మవారి దేవాలయంలో అయితే మనం ఉన్నామండి. ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటి అని అంటే, ఇక్కడ అమ్మవారిని మీరు దర్శించుకున్నట్లయితే 100% మీ కోరికలు అయితే నెరవేరుతాయి. ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకొని మీరు కాసేపు ధ్యానంలో అయితే కూర్చున్నట్లయితే మీకు తెలియకుండానే మీరు ఒక ట్రాన్స్లోకి అయితే వెళ్ళిపోతారు. ఇక ఈ దేవాలయం యొక్క విశిష్టత అనే వివరాలులోకి వెళ్తే, బ్రిటిష్ కాలంలో ఉన్న దేవాలయం కాబట్టి ఈ దేవాలయాన్ని బ్రిటిష్ వాళ్ళు కూల్చే ప్రయత్నం అయితే చేశారు. అది బ్రిటిష్ వాళ్ళు వేరే అధికారులకి కూల్చమని ఆదేశాలు అయితే ఇచ్చారు. కూల్చడానికి వెళ్ళి ఈ ఆలయాన్ని అయితే కూల్చడం అయితే జరిగింది. ఆ మర్నాడు ఈ ఆలయము శుక్రవారం రోజు ఆలయాన్ని కూల్చడం జరిగింది. నెక్స్ట్ వీక్ అదే వారంలో నెక్స్ట్ వీక్ శుక్రవారం నాడు ఎవరైతే అధికారి ఉన్నాడో ఆ అధికారి యొక్క, బ్రిటిష్ అధికారి యొక్క గుర్రము మరియు కుక్క, ఆ బ్రిటిష్ అధికారి ఆ గుడి ముందు చనిపోవడం జరిగింది. ఇంకా ఈ దేవాలయంలో జయలక్ష్మి అనే అమ్మవారు గురుస్థానంలో ఉండి ఇక్కడికి వచ్చిన భక్తులకి వాళ్ళ బాగోగుల గురించి చెప్పడం జరిగేది. ఇంకా ఇక్కడ ఈ జయలక్ష్మి అమ్మవారు గురుస్థానంలో ఉండి ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు భవిష్యవాణి చెప్తూ ఉండేది. అలాగే నాగదేవత అంటే అమితమైన ప్రేమ ఉండటంతో దేవతని పూజిస్తూ ఉండేది. జయలక్ష్మి అమ్మవారు 1956 మార్చి 11న నాగదేవత అవతారమైన శ్రీ నారాయణ స్వామికి జన్మనిచ్చింది. చిన్న వయసులోనే శ్రీ నారాయణ స్వామి లోతైన ధ్యానం చేయడం ప్రారంభించారు. శ్రీ నారాయణ స్వామి పేద ప్రజల పట్ల చాలా దయ మరియు ఆప్యాయతతో ఉండేవారు. 9 సంవత్సరాల వయసులో అంటే 11 మార్చి 1965న శ్రీ నారాయణ స్వామి తన దివ్య ఆత్మను నాగదేవతలో విశ్రమించారు. అంటే చనిపోవడం అయితే జరిగింది. కొడుకుని పోగొట్టుకున్న తర్వాత అమ్మగారు మనసుపై నియంత్రణ కోల్పోయి నిత్యం ఆహారం తీసుకోవడం మానేసి రోధిస్తూనే ఉండేవారు. మరుసటి రోజు శ్రీ నారాయణ గురుస్వామి తన ముందు ప్రత్యక్షమవుతాడని అమ్మ గురువుకు భరోసా ఇస్తున్న నాగదేవత అంటే అమ్మవారు గురుస్థానంలో ఉన్నారు కాబట్టి నాగదేవత వచ్చి అమ్మవారికి భరోసా ఇచ్చారు.
నీ అబ్బాయి మీకు కనిపిస్తాడు అని చెప్పి. దుఃఖానికి గురైన అమ్మగారు ఆహారం అందచేస్తున్నప్పుడు తన కొడుకును గుర్తించలేకపోయారు. ఈ ఆలయంలో అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తున్నప్పుడు ఈ పక్కనే ఉన్న తన కొడుకుని గుర్తించలేకపోయారు. మరుసటి క్షణంలో తన కొడుకు ఆకస్మికంగా అదృశ్యమైనందుకు అమ్మగారు రోధించడం, నాగదేవత ఆజ్ఞ ప్రకారం దివ్య పుట్ట వద్ద తీవ్రమైన గాలులు వీచే సమయంలో అమ్మగారు దీపం వెలిగిస్తున్నారు. నాగదేవతల ఆదేశాల మేరకు అమ్మగారు కుటుంబ సభ్యులతో కలిసి ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. అమ్మగారు నిర్మాణ పనులను ఆపమని సైనిక సిబ్బంది ఆదేశించడం, దేవాలయం యొక్క నిర్మిత ప్రాంతానికి కంచె వేస్తున్న సైనిక సిబ్బంది రాత్రి డ్యూటీలో ఉన్న సైనిక గార్డుకు నాగదేవత దర్శనమిస్తుంది. అమ్మగారు మళ్ళీ గుడి నిర్మాణ పనులు ప్రారంభించారు. కానీ సైనిక గార్డులు నాగదేవత దర్శనం చేసుకున్నందున అభ్యంతరం చెప్పలేదు. ఆలయ నిర్మాణంలో తన ఆదేశాలను ఉల్లంఘించినందుకు అమ్మగారిని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్న సైనిక అధికారి అమ్మగారిని బెదిరించిన మిలిటరీ అధికారి ఇంట్లో నాగదేవత భయాందోళనలు మరియు భయాన్ని కలిగిస్తుంది. మిలిటరీ ఆఫీసరు, అతని భార్య మరియు అతని సబ్ ఆర్డినేట్లు తమ తప్పులను క్షమించమని నాగదేవతను ప్రార్థిస్తున్నారు. కంచెను తీసివేస్తున్న నాగదేవత అద్భుతాలను గుర్తించిన సైనిక అధికారి మిలిటరీ ఆఫీసర్ తన భార్యతో కలిసి అమ్మగారిని పూజ చేయమని అభ్యర్థిస్తారు. వృద్ధాప్యంలో ఉన్న నాగదేవత తన కోసం ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించమని అమ్మగారిని నిర్దేశిస్తుంది. ఈ నిర్దేశన ఆధారంగా అప్పుడు ఈ ఆలయాన్ని మరింత పెద్దగా చేశారు. పెద్దగా చేసిన తర్వాత అక్కడ ఆలయంలో అమ్మవారు పాము రూపంలో తిరుగుతూ ఉంటుందని, ఇక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుందని ఇక్కడ వాళ్ళు చెప్తూ ఉంటారు. చాలా విశిష్టత కలిగినటువంటి దేవాలయము. స్టార్టింగ్లో ఏదైతే పాము ఉందో ఆ పాము యొక్క కుబుసాన్ని ఇంకా ఇక్కడ ఒక గదిలో అయితే భద్రపరిచారు. అది కూడా మీరు చూసే ప్రయత్నం అయితే చేయవచ్చు. ఈ ఆలయము చాలా పెద్ద ఆలయం అండి. చుట్టూ మిలిటరీ ఏరియా కావడంతో కొంచెం ఏదో చిన్న పనులైతే చిన్నవి అయితే క్లోజ్ చేశారని తెలిసింది. ఈ ఆలయంలోకి ప్రవేశించిన వెంటనే, అమ్మవారిని దర్శించుకున్న వెంటనే చాలా మంచి అనుభూతిని పొందుతారు. వెళ్ళి మీరు కూడా ఈ దేవతని, నాగదేవత అమ్మవారిని దర్శించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, ఇది సికింద్రాబాద్ నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిరుమలగిరి ప్రాంతంలో మిలిటరీ ఏరియాలో ఉంది. మీకు గూగుల్లో శ్రీ నాగదేవత అమ్మవారి ఆలయం తిరుమలగిరి అని కొడితే మీకు గూగుల్లో కనిపిస్తుంది. ఇంకా వీడియో చూసేసేయండి. థ్యాంక్ యూ.